మాజీ మంత్రి వైసీపీ ఫైర్ బ్రాండ్ సీనియర్ హీరోయిన్ రోజా కుమార్తె ఓ స్టార్ హీరో ఇంటికి కోడలిగా అడుగు పెడుతున్నారట. ఈ మేరకు ఓ న్యూస్ వైరల్ అవుతుండగా రోజా స్వయంగా క్లారిటీ ఇచ్చారు. 90s లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది రోజా. సిల్వర్ స్క్రీన్ పై సత్తా చాటిన తెలుగు అమ్మాయిల్లో ఒకరు రోజా. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఆమె వందల చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అనంతరం రాజకీయ ఆరగ్రేటం చేసి ఆమె సక్సెస్ అయ్యారు. టీడీపీలో చేరిన రోజా అనంతరం పార్టీ మారారు. కాంగ్రెస్ లో చేరారు. తర్వాత వైఎస్ఆర్ మరణం నేపథ్యంలో వైఎస్ జగన్ వైసీపీ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీలో చేరిన రోజా నగరి నియోజకవర్గం నుండి 2014, 2019 ఎన్నికల్లో గెలిచారు. వైసీపీ ఫైర్ బ్రాండ్లలో ఒకరిగా నిలిచారు. వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో రోజా ఓటమి పాలయ్యారు. ఇటీవల రోజా హైదరాబాద్ వచ్చారు. పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్న ఆమె పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన ఫ్యామిలీకి సంబంధించి పలు విషయాలను పంచుకున్నారు. రోజా దర్శకుడు సెల్వమణిని వివాహం చేసుకుంది. వీరికి అమ్మాయి, అబ్బాయి సంతానం. అమ్మాయి పేరు అన్షు మాలిక. ఈమె ఓ స్టార్ హీరో ఇంటికి కోడలిగా వెళ్లనుందట. స్టార్ కిడ్ తో ఆమె వివాహం అంట కదా అని రోజాను అడగడంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు రోజా. యాంకర్ అడిగిన ప్రశ్నకు షాక్ అయిన రోజా, నా వరకు ఈ పుకారు రాలేదు. అన్షు మీద తరచుగా గాసిప్స్ వైరల్ అవుతుంటాయి. పై చదువుల కోసం అమెరికా వెళ్తే అక్కడ డాన్స్, నటనలో శిక్షణ తీసుకుంటుందని వార్తలు రాశారు. అన్షు హీరోయిన్ అవుతాను అంటే నాకు కూడా ఇష్టమే. నేను ప్రోత్సహిస్తాను. కానీ సైంటిస్ట్ కావాలనేదే అన్షు డ్రీమ్. మా అమ్మాయి స్టార్ హీరో ఇంటి కోడలు అవుతుందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు అంటూ పుకార్లను రోజా కొట్టిపారేశారు. ఇకపోతే వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా ఉన్న రోజా ఓటమి అనంతరం ఒకంత సైలెంట్ అయ్యారు. ఆమె నటిగా తిరిగి బిజీ కానున్నారంటూ కథనాలు వెలువడుతున్నాయి. జబర్దస్త్ జడ్జిగా ఆమె దాదాపు 10 ఏళ్ల పాటు కొనసాగారు. మంత్రి పదవి వరించడంతో నిబంధనల ప్రకారం జబర్దస్త్ నుండి తప్పుకోవాల్సి వచ్చింది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.